ఫ్రెండ్స్, మనం ఈ భూమి మీదకి వచ్చిన వెంటనే ఫస్ట్ మన ఏడుపు ఈ ప్రపంచానికి వినిపించాలి. అప్పుడే మనం బ్రతికున్నట్టు ఈ ప్రపంచం నిర్ధారిస్తుంది అనమాట. మన కమ్యూనికేషన్ ఎప్పుడంటే మన పుట్టుకతోనే మన కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది మిత్రమా. అటువంటి కమ్యూనికేషన్ మన పుట్టుకతో స్టార్ట్ అయ్యి మన యొక్క చివరి శ్వాస వరకు కూడా ఈ ప్రపంచంలో మనము నడియాడాలన్నా, ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలన్నా, మనకి మనం నిరూపించుకోవాలన్నా ఎక్కడికి అక్కడ కమ్యూనికేషన్ 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 ప్రతి దగ్గర కూడా కమ్యూనికేషన్ దోహదపడుతుంది మిత్రమా. ప్రతి లీడర్ కూడాను కమ్యూనికేషన్ పెంచుకోమని చెప్తున్నారు. ప్లీజ్ డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి ట్రైనర్స్ మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ కమ్యూనికేషన్ యొక్క రోల్ మాత్రం ఈ ప్రపంచంలో చాలా ఉంది మిత్రమా. బట్ మనం ఈ రోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ కమ్యూనికేషన్ లో ఒక లీడర్ గా నువ్వు ఎదగాలంటే ద బేసిక్ రూల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఒకటి ఉంది. ఆ విషయం మనం ఈ రోజు చర్చించుకుందాం మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. మనము కేవలం కమ్యూనికేట్ చేయడం గొప్ప కాదు, ఎలా కమ్యూనికేట్ చేసామని కాదు, ఏది కమ్యూనికేట్ చేసామని కాదు, మనం చేసిన కమ్యూనికేషన్ లో ఎక్కడ కూడా మిస్ కమ్యూనికేషన్ ఉండకూడదు మిత్రమా. కమ్యూనికేషన్ విషయంలో అతి ముఖ్యమైన పారామీటర్ ఏదైనా ఉంది అని అంటే ఎథికల్ కమ్యూనికేషన్ మిత్రమా. ఎథికల్ కమ్యూనికేషన్ డెఫినేషన్ ఏంటి తెలుసా మిత్రమా? ఎథికల్ కమ్యూనికేషన్ లో రూల్ ఏంటి అని అంటే, యువర్ కమ్యూనికేషన్ షుడ్ బి, నీ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే క్లియర్లీ ఉండాలి, కన్సైస్లీ ఉండాలి, ట్రూత్ఫుల్లీ ఉండాలి, నాలుగవది రెస్పాన్సిబుల్లీ ఉండాలి మన మిత్రమా. అంటే మనము మాట్లాడే మాటల్లో ఫస్ట్ అంటే క్లియర్లీ ఉండాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు క్లియర్ కట్ గా మాట్లాడేటట్టు మన కమ్యూనికేషన్ ఉండాలి. రెండవది కన్సైస్లీ ఉండాలి. మూడవది ట్రూత్ఫుల్నెస్ ఉండాలి, అంటే నిజం దాగి ఉండాలి. నాలుగవది రెస్పాన్సిబిలిటీ, నీవు మాట్లాడే మాటలకి నువ్వే బాధ్యత వహించాలి. ఈ 4 పారామీటర్స్ ఉంటాయి మిత్రమా. ఈ 4 పారామీటర్స్ మనం అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న స్టోరీ నా చిన్నప్పుడు విన్నాను. ఆ స్టోరీ మీతో షేర్ చేసుకుంటే ఈ కమ్యూనికేషన్ లో చాలా ఉపయోగపడుతుంది మిత్రమా. ఫ్రెండ్స్, ఒకసారి ఒక రాజుగారు ఒక అడవికి వెళ్తారు వేట కోసం అని చెప్పేసి. ఆయనకు ఒక పులి కనిపిస్తుంది. ఆ పులికి వెంబడిస్తూ ఆయన అలా ముందుకు వెళ్తారన్నమాట. కొంత సమయానికి ఆ పులి కనిపించదు అనమాట. ఆ పులి కనిపించకపోయేసరికి ఆ రాజుగారు ఏం చేస్తారంటే, అక్కడ ఒక అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయికి ప్రశ్నిస్తారు, ఇటువైపు పులి వచ్చింది, నువ్వు చూసావా అని చెప్పేసి. ఆ అబ్బాయి ఎలా చెప్పాడో ఒక్కసారి ఇది మాత్రం మనకు చాలా అవసరం మిత్రమా. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, రాజా, చూసేవి చెప్పలేవు, చెప్పేది చూడలేదు అని చెప్పాను. అప్పుడు ఒక్కసారి రాజుగారు ఏమనుకున్నారంటే, ఏదో పిచ్చోడ్లా ఉన్నాడు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతాడని చెప్పేసి అక్కడి నుంచి రాజుగారు ముందుకు సాగిపోతారు అనమాట. ముందుకు సాగిపోయాక తర్వాత ఆయనకి పులి కనిపించదు. ఆయన తన యొక్క రాజ్యానికి రిటర్న్ వచ్చేస్తారు. రిటర్న్ వచ్చేసిన తర్వాత ఆయనకు ఒక్కసారి ఆ పిల్లవాడు గుర్తొస్తాడు. ఏంటి ఆ పిల్లవాడు అన్న దాంట్లో ఏదో ఒక భావం ఉందని చెప్పేసి మళ్ళా గుర్తు చేస్తారన్నమాట. చూసేది చెప్పలేవు, చెప్పేది చూడలేదు. ఇది ఒక్కటి ఎందుకో రాజుగారికి మళ్ళీ అనిపించింది కనుక ఆ పిల్లవాడిని రాజభవనానికి పిలిపిస్తారన్నమాట. రాజుగారు అడుగుతారు, నిన్న నీవేదో అన్నావు నేను వేటకు వచ్చేటప్పుడు, దాంట్లో అంతరార్థం ఏంటి అని చెప్పేసి అంటారనమాట. ఫ్రెండ్స్, ఈ విషయంలో ఆ పిల్లవాడి యొక్క కమ్యూనికేషన్ చూడండి. ఆ పిల్లవాడు రాజుగారితో ఏం చెప్తాడంటే, రాజా, మీరు ఈ దేశానికి రాజులు కనుక నేను మీతో అబద్ధం చెప్పకూడదు, అందుకని చెప్పేసి నేను అలా చెప్పాను. అయితే దానిలో ఉన్న అంతరార్థం ఏంటి అని అంటే, చూసేవి కళ్ళు కానీ అవి చెప్పలేవు, అందుకని నిజం చెప్పాను. చెప్పేది నోరు కానీ చూడలేదు, అది కూడా నేను నిజమే చెప్పాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆ పులి యొక్క జాడ తెలుసు నాకు, కానీ నేను మీతో ఎందుకు చెప్పాలనుకోవట్లేదంటే, నేను ఉంటున్న ప్రదేశంలో నా పులి ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో వన్యప్రాణులు నా వైపు రాకుండా కాపాడింది ఆ పులి అనమాట. అందుకోసం నా యొక్క నైతిక బాధ్యత ఏంటంటే, నన్ను రక్షించిన ఆ పులిని నేను రక్షించుకోవాలి, కనుకనే మీకు అలా చెప్పాను నేను. పిల్లవాడు అక్కడ చేసింది ఏంటంటే, రాజుగారికి చెప్పవలసింది క్లియర్గా చెప్పాడు, కన్సైస్లీ చెప్పాడు, అంటే తక్కువ వర్డ్స్తో చెప్పాడు. మూడవది ఏంటి అనేసి అంటే ట్రూత్ఫుల్నెస్, నిజం దాగి ఉంది. నాలుగవది ఏంటంటే పులిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్లస్ రాజుగారికి నిజం చెప్పవలసిన బాధ్యత, ఈ రెండు కూడా పిల్లవాడు నిర్వర్తించగలిగాడు. అలాగే మిత్రమా, మనకున్న ప్రజెంట్ ప్రపంచంలో కూడా చాలా సార్లు మనందరం కూడా అటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటుంటాం. అందుకే మన కమ్యూనికేషన్లో ఎప్పుడు కూడాను మనం మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉండాలి, అలాగే క్లారిటీ ఉండాలి, అలాగే మనం మాట్లాడే మాటల పట్ల మన బాధ్యత కూడా ఉండాలి. ఇవన్నీ సమకూర్చుకొని మాట్లాడితేనే బేసిక్ కమ్యూనికేషన్లో ఫస్ట్ ఎథికల్ కమ్యూనికేషన్ మన జీవితంలో ఉంటే, ఎథికల్ కమ్యూనికేషన్ మన ఫౌండేషన్ అయినప్పుడు మాత్రమే మనం గుడ్ కమ్యూనికేటర్గా మారగలం మిత్రమా. ఎథికల్ కమ్యూనికేషన్తో ఎవరైతే మాట్లాడతారో ఆ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా గ్రేట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ అందరూ కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటూ, అలాగే ఎథికల్ కమ్యూనికేషన్ మీ జీవితంలో ఉండాలంటే కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.